ప్రజలాడండి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. వాక్యం గొప్పది అనేది అంశం. ఆదియందు యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము వాక్యము ఆదియందే ఉన్నట్టుగా మనం చదవము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమాకాశములను సృష్టించెను అని దేవుని వాక్యం రాయను. మరి ఇక్కడ కూడా దేవుని వాక్యంలో రాయబడింది ఏమని? లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, తిబెరై కైసరులో ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదా పొంతి పిలాతు అధిపతిగా, గలిలయ హేరోదు చతుర్థాధిపతిగాను, తొరోనీల దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అవిలేను దేశములకు చాలు. కాబట్టి సహోదర ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో మరి జకరయ్య కుమారుడు యెహోవా వద్దకు దేవుని వాక్యము వచ్చెను. దేవుని వాక్యం అరణ్యములో ఉంటున్న యెహోవా దగ్గరికి జకరయ్య కుమారుడైన యెహోవా దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరు అంత మాత్రమే కాక ఇంకా దేవుని వాక్యంలో ఏం రాబడిందంటే, మరి కీర్తన గ్రంథం 119:18 వచనంలో అది కీర్తనకారుడు అంటున్నాడు, నా కన్నులు నీ ధర్మశాస్త్రమును మరి చదువుటలో నా కన్నులు తెరువుము అంటున్నాడు. అంత మాత్రమే కాక కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో క్రీస్తు వాక్యము మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అంటున్నాడు. కీర్తనకారుడు 1:4-5 వచనాలలో ధర్మశాస్త్రమును దివారాత్రమును ధ్యానించుడి అని చెప్పేసి, హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో వాక్యమును భక్షించుడి అని రాశాడు. మరి ఇర్మియా గ్రంథం 1:23-28-29లో మరి వాక్యము అగ్ని వంటిది, సుత్తె వంటిది, చాకలి సబ్బు వంటిది కాదా అంటున్నాడు. కాబట్టి ప్రకటన గ్రంథం మరి 19:29 వచనంలో ఆకాశం కంటే ఎత్తైనది దేవుని వాక్యం. మరి లూకా 2:15 వచనంలో మరి మరియమ్మ వాక్యం హృదయంలో దాచుకున్నట్టుగా మనం. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:14లో ఖడ్గం ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనంలో సజీవమైనది, బలమైనది. మరి 1 యోహాను 2వ అధ్యాయం 16-15 వచనం